ఎవర్రా ఇది? నా మనవరాలయ్యా. పోయిన ఏడాది పెద్దదైంది ఇదేనా? అవునయ్యా. అవురా, నీ కొడుకు చచ్చింది కదా, దీని పెళ్లి ఎట్లా చేస్తావు? అది ఇంకా చిన్నపిల్ల అయ్యా. అంటే పెళ్లి చేయవన్నమాట. సరే, ఓ పని చేయి, నా ఇంటికి గా పనికి ఈ పనికి నీ మనవరాలు పంపి అన్ని పనులు చేయించుకుంటా. రేయ్, నన్ను మనలెక్కేడ్రా. అయ్యా అయ్యా, మీ కాళ్ళు మొక్కుతానయ్యా. అయ్యా అయ్యా అయ్యా, నా మనవరాలు ఏం చేయకండి అయ్యా. అయ్యా అయ్యా అయ్యా, ఎల్లెక్కేడ్రా. ఇడిసే అమ్మాయిని. ఎంత మదం రా నీకు! ఇడిసే అమ్మాయిని, ఇడిసే. రేయ్, వదిలేడ్రా. అవమానం చాలా ప్రమాదకరమైందిరా. మనలాంటి డబ్బున్నోడు పేదోడిని అవమానిస్తే వాడు ఉరితోనో పురుగుల మందుతోనో చస్తాడు. అదే పేదోడు మనల్ని అవమానిస్తే వాణ్ణి మనం ఎలా చంపాలని ఆలోచిస్తాం. మగాడైతే చంపేయాలా, ఆడదైతే చెరిపేయాలా. పగ సల్లారకు ముందే పని అయిపోవాలా. మీ మామ వస్తుంది. నమస్తే మామ. అరే మా మామ ముందు నీ వాళ్ళ ఇజ్జత్ అంతా పోయింది. అరే అట్లా భయపడతావేమ్రా? గనుక్కనికి బిడ్డ ఉన్నదా? నువ్వును ఊళ్ళో 100 మంది ఉన్నారు. ముడ్డికి దిక్కు 30 ఏళ్ళు రాలేదు, తాగుడు సోక ఎక్కువ అయిపోతుంది నా కొడుకులకి. మంచిగా పెళ్లి చేసుకో, పిల్లల్ని గాను. నీకేం తక్కువరా? దీని పిల్ల కాకపోతే చాలా మంది పిల్లలు వస్తారు. పద్దు నాదిరా. వద్దనుకున్నావా? ముద్దిస్తాను. మామత్తుండు మా మామత్తుండు కాలు గడికి పిల్లనిచ్చి పెళ్ళి ఫాల్తుగాళ్ళు బేకారుగాను ఉన్నారు. ఏందే ఆవులట్లు వరులుతున్నాయి? మీ నాయన కూడా ఇంట్లో లేడు. ఏంది చూసిరాపో. పోతున్నా. మళ్ళీ చెప్తున్నా, నా జోలికి రావద్దు. నన్ను పోని. పొద్దుగాల నా పని నేను చేసుకుంటే మధ్యలో నీకేంటే? నువ్వు పొద్దున్న చేసింది తప్పే, ఇప్పుడు చేస్తుంది తప్పే. ఇద్దరు ఒకేసారి దొరికిర్రా. దీని మానం ఆని పానం ఒకేసారి పోవాలా?
అష్టమ దశ గ్రహాలు సన్నగిల్లే సమయంలో అసుర తాంత్రిక శాసనం, అఖండ దుష్ట శక్తి ఆవాహం, త్రికోణ బంధన ఆవాహం. నన్ను ఇడిసి ఏడిపోయిండ్రా అనుకున్నా. ఇదా సంగతి. వద్దు నాది. కానీ కానీ ఏయ్.